ఈ సినిమా ప్రతి ఒక్క చిన్న ఫ్యామిలీ రావాలి. భయ్యా ఏం సినిమా నిజంగా. హనుమాన్ ఒక శక్తి, నిజంగా చెడు పైన మంచి గెలవాలి అనే ఆలోచనతో పుట్టిన ఒక శక్తి. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా. ప్రశాంత్ వర్మ బ్రో, ఏంటి బ్రో అసలు ఆ విజువల్స్ ఏంటి, మైండ్లోంచి పోవట్లేదు. స్టోరీ ఏం తిని రాశాడో తెలియట్లేదు భయ్యా. నిజంగా ఆ స్టోరీ కానీ ఆ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా మన సజ్జా గురించి, తేజ సజ్జా అన్న గురించి మాట్లాడుకుంటే వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. బచ్చాగాడు అనుకున్నారేమో, పుచ్చ లేప కొట్టాడు నిజంగా థియేటర్లో. వేరే లెవెల్ అసలు. థియేటర్లు మొత్తం ఒకటే అరుపు, జై హనుమాన్ జై శ్రీరాముని. అలా ఉండాలంటే థియేటర్లో సినిమా ఏ రేంజ్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాం. నిజంగా వేరే అంటే వేరే విజువల్స్ అన్న. అసలు థియేటర్ మొత్తం గోల, మామూలు గోల కాదు. చాలామంది చిన్న హీరో ఏముంది వెళ్దాంలే చూద్దాంలే అనే థాట్లో ఉండే వాళ్ళందరికీ కంటెంట్ ఉన్నోడు ఎవడైనా చిన్న పెద్ద తేడా ఉండదు, ఎర్ర కొడతారని చూపించారు సినిమాలో. నాకైతే ఆ సీన్, ఒక్కొక్క సీన్కి వాళ్ళు చేసే యాక్టింగ్కి పీక్స్లో నేనే లీనమైపోయాను. అసలు విజువల్స్ వస్తాయన్న, హనుమంతుడి విజువల్స్ వచ్చినప్పుడు, హనుమాన్వి, జై శ్రీరామ్వి వేరే లెవెల్. అసలు దేవుళ్ళ గురించి ఇంత బాగా చూపించారన్నది చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు థియేటర్లో. ప్రశాంత్ వర్మ అనే పేరు నిజంగా చరిత్రలో నిలిచిపోద్దన్న. నేను ఇన్ని రోజులు ఎప్పుడో దసరాకు రావాల్సిన సినిమా ఇంత లేట్ ఎందుకు, లేట్ అయినా ఇంత ప్రౌడ్గా ఎందుకున్నారు అనేది అయితే నిజంగా నాకు అనిపించింది ఇవాళ. వర్త్ వర్మ, ప్రశాంత్ వర్మ వర్త్ ఇది అని నాకు నిజంగా అనిపించింది థియేటర్లో. నెక్స్ట్ మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారన్న. ఆవిడ నెగిటివ్ షేడ్స్లో చూసిన వాళ్ళకి ఈ సినిమాలో చూసి వావ్ ఎంత బాగా యాక్ట్ చేశారు. డైలాగ్ డెలివరీస్ కానీ చాలా అంటే చాలా అనిపించింది. ఇంకా మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్, మన సీన్ అన్న క్యారెక్టరు, వెన్నెల కిషోర్ అన్న క్యారెక్టరు వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. థియేటర్కి వెళ్ళింది ఎవడైనా బయటకి ఒక మంచి సినిమా చూశాను నేను ఇవాళ అనే ఫీలింగ్తో అయితే బయటికి రావడం ఖచ్చితంగా గ్యారంటీ. బట్ వీటన్నిటికి మించి కొన్ని థియేటర్లు ఇవ్వండి. ఒక మంచి సినిమా వచ్చింది చాలా డేస్ తర్వాత, మంచి సినిమాలు వస్తున్నాయి. చిన్న సినిమాగా వచ్చినా కూడా ఇది చాలా మంచి సినిమా. దయచేసి థియేటర్లు ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే హనుమాన్ సినిమా చూశాను. సినిమా బ్లాక్ బాస్టర్. ఈ సినిమా చిరంజీవి గారు